చేయాలి. మీరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ కల్చర్ మొదలు పెట్టింది వైసీపీ కాబట్టి ఒక లెవెల్ దాటాక వెక్స్ అయిపోయి వాళ్ళ స్థాయిలోనే అంటే మీకు కలిగిన నొప్పిని అలాంటి నొప్పే మీకు కలిగిస్తేనైనా మీరు ఆగుతారని కొంతమంది ఇటు మా పార్టీలో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కానీ బాధ తట్టుకోలేక పెట్టారు. అది కూడా తప్పనే ఒప్పుకుంటాను. కానీ ఒక లెవెల్ వచ్చాక నాకు ఇంత దెబ్బలు తగులుతున్నాయి నీకు ఒక దెబ్బ తగలాలి కదా అని దీంట్లో వెళ్ళారు తప్పితే ఈ చట్టం కానీ తీసుకొస్తే ఇవన్నీ ఆగుతాయి, ఖచ్చితంగా ఆగుతాయి. ఎవ్వరు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళారు, సబ్జెక్టు పాయింట్ మాట్లాడతారు. అదొక్కటే నేను కోరుకుంటుంది. మేడం మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే చంద్రబాబు గారు ఇన్వైట్ చేసిన తర్వాత మీ ఫాదరు మీరు మాట్లాడుకున్న తర్వాత మీరు ఇంకా రాజకీయాల్లోకి వద్దాం అనుకున్న తర్వాత బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన అన్న మాటలు ఏమైనా గుర్తున్నాయా? ఆయన ఏమన్నారు మీతోని? నేను డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళలేదండి. ఫాదర్ అదే శిరీషాని తీసుకొద్దాం అన్నప్పుడు వెంకన్న చౌదరి గారిని రమ్మనండి అన్నారు. నాన్నగారు తనే కలిసి వెళ్ళారు. ఏం చౌదరి అంటే సారికి నేను ఏంటో కూడా తెలియదు. ఏం చౌదరి మరి శిరీషాని తీసుకొద్దాం అనుకుంటున్నాం అంటే మామయ్య గారు ఒప్పుకుంటే నేను ఫైనాన్షియల్ గా తనకి అసిస్టెన్స్ గా ఉంటానని 2019లో టికెట్ నాన్నగారుగా నాకా అన్నప్పుడు ఒకసారి కలిశాను. కలిసినప్పుడు ఏంటంటే నాన్నగారినే కంటిన్యూ కానివ్వండి అని. ముఖ్యంగా నేను అధ్యక్షురాలు అయినప్పుడే ఆయన్ని డైరెక్ట్ గా కలిసి ఆయనతో మాట్లాడడం జరిగింది. చేయగలవా, నీకు ధైర్యం ఉందా అంటే ఖచ్చితంగా చేస్తాను సార్ అన్నాను. మొదటిసారి 2 years చేశాక మళ్ళీ రీఎలెక్ట్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలా. కానీ ఆ 2 years లో నేను పార్టీని నడిపిన విధానం కానీ జిల్లాలో అందరూ సీనియర్సే, ఎక్కడ ఒక మాట అనిపించుకోకుండా ప్రతి నెల మీటింగుల్లోని ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే సీనియర్స్ అని ఒక కళా వెంకటరావు గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, కూన రవి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉద్దండులే. వాళ్ళందరినీ నడిపించిన తీరు సారికి నచ్చింది. అలాగే 33 సంవత్సరాల జిల్లా పార్టీ చరిత్రలో ఎవరు కట్టలేంది జిల్లా పార్టీ ఆఫీసుని కట్టగలిగాను. మీ సారథ్యంలో జరిగింది. మా సారథ్యంలో నేను చేసింది అధ్యక్షురాలుగా. ఎందుకంటే చాలా మంది ట్రై చేశారు. మా నాన్నగారు కూడా అధ్యక్షులుగా చేశారు. ఎర్రన్నాయుడు గారు కానీ, కళా వెంకటరావు గారు కానీ, తమ్మినేని సీతారాం గారు, గుండప్ప సున్నారాయణ గారు, ఒక్కొక్కరు 5-6 సార్లు ఎమ్మెల్యే చేసిన వాళ్ళందరూ ఎందుకో మరి వాళ్ళ వల్ల ఆ రోజు అది జరగలేకపోయింది. అది వాళ్ళ తక్కువ కాదు, నాకు గొప్ప అని లేదు, నాకు అదృష్టం దక్కింది. దాదాపు అంటే మంగళగిరి పార్టీ ఆఫీస్ కాదు కానీ గుంటూరులో పార్టీ ఆఫీస్ ఉండేది మంగళగిరి ఆఫీస్ ముందు. ఆ స్థాయిలో శ్రీకాకుళంలోని డబల్ రోడ్ జంక్షన్ లోని అంటే ఎంపీ ఆఫీస్ గారి దగ్గర ఒక పెద్ద పార్టీ ఆఫీసుని కట్టించిన ఒక గౌరవం కూడా నాకు ఈ పార్టీలో నిలపడం. చంద్రబాబు నాయుడు గారు ఎస్ షీఈస్ పర్ఫెక్ట్ అంటే నేను అనుకున్నట్టు అమ్మాయి స్థాయిలో ఉందని, బాగా పని చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడరు నాకు తెలుసు. ఒక చిన్న కాంప్లిమెంట్ మాత్రం చాలా ఆనందం అనిపించింది, నేను అనుకున్న దానికన్నా బాగా పనిచేస్తున్నాను. అది మీకు బాధాకరమైన సంఘటనలు ఎదురైనప్పుడు ఎప్పుడైనా అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారితో అంటే మీ బాధను పంచుకున్న సందర్భాలు అలాంటివి ఏమైనా ఉన్నాయండి? లేదండి, అదేం లేదు. ఎందుకంటే బాధ అంటే చెప్పాను కదా, వాళ్ళకి చేసిన మాటలు, అది ఒక ఎమ్మెల్యే కూతుర్ని, ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి మనవరాల్ని, నాకు ఈ బాధలు, అది ఒక అప్పలరాజు లాంటి అన్నోన్ పర్సన్ తోనని బాధపడి తల్లిదండ్రులు తప్పితే సారదాగా తీసుకెళ్లేది కాదు. కానీ ఆయనకి అంటే అధ్యక్షుల వరకు అయితే తెలుస్తుంది కదండి, చంద్రబాబు గారికి సోషల్ మీడియాలో పడిందని తెలుసు. ఒకసారి సిబిసిఐడి కేసు అని చెప్పి నన్ను తీసుకెళ్లి సిఐడి ఆఫీస్ లోని ఒక రోజంతా ఉంచి నన్ను మెంటల్ గా చేశారు. ఆ నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఆ రోజంతా ఈ కేసు ఏమవుతుంది, శిరీషకి లోపల ఇబ్బంది అవుతుందా లేదా అని ఆయన ప్రతి గంటకి బయట ఉన్న లాయర్లకి ఫోన్ చేసి కనుక్కోవడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాతోనే కాదు ప్రతి ఒక్కరి పట్ల ఆయన అదే. ముఖ్యంగా నేను బయటికి వచ్చాక నెక్స్ట్ డే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది అన్ని పేపర్లో వచ్చింది. సర్దార్ గౌతులచ్చన గారు మనవరాలకి ఈ గతి పట్టించింది పార్టీ, ఆయన అమ్మాయి ధైర్యంగా ఎదుర్కొందని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్. అంటే ఒక స్వయాన ఆయన మా కుటుంబానికి అంత గౌరవం ఇచ్చి ఆ రోజు ఆ కేసు అంతా నడిచిన విధానం సాయంత్రం వరకు చూసి పర్వాలేదు అమ్మాయి నేను అనుకుందానైనా గట్టిగా నిల్చొని ధైర్యంగా లోపల కూడా పోరాడి బయటకు ధైర్యంగా వచ్చింది, షీఈస్ క్యాపబుల్ అన్న మాట మాత్రం అంటే నేను ఆయనతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు కానీ ఆయన అన్ని అబ్జర్వ్ చేసేవారు అంతే. అంటే మొన్న చంద్రబాబు గారు కూడా ఒక సందర్భంలో పాత చంద్రబాబు గారిని కాదు, చంద్రబాబు గారు 2.0 చూస్తారు అని అన్నారు. అంటే చంద్రబాబు గారి కోసం మీకు తెలుసు, అంతకుముందు కూడా తెలుసు కదండి, అంటే తెలుసు అండి, దగ్గరగా చూసారు ఎప్పుడైనా? అంటే రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్ లేదని అన్నారు. సరే వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గమనించే ఉంటారు కదా చంద్రబాబు గారు వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏంటని. ఇప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ ఇదంతా ఎట్లా ఉంది అంటే ఈ రెండింటికి బేరీజ్ వేస్తే మీకు ఏమనిపిస్తుంది చంద్రబాబు గారిని చూస్తే? ఆయన మార్పు అన్నది ఆయన మనస్తత్వం గురించే చెప్పారండి, వర్కింగ్ స్టైల్ గురించి కాదు.
ఈ రోజు ఎంత కష్టపడుతున్నారో ఆ రోజే అంత కష్టపడ్డారు. రాష్ట్రం అంటే ఆయన ఒక పిచ్చి, ప్రేమ కూడా కాదు, ఒక పిచ్చి. నా రాష్ట్రం ముందుండాలి. 74 సంవత్సరాల వయసులో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశాక ఇంకెవరు ఏం కోరుకుంటారండి? బట్ ఆయన ఈ రోజు కూడా మాకన్నా డబుల్ స్పీడ్తో పనిచేస్తుంటారు. ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా చూస్తారన్నది ప్రతిపక్షాలను ఉద్దేశించి. గతంలో లాగా నేను సాఫ్ట్ గా ఉండదలుచుకోలేదు. ప్రతిపక్షాలు ఏం లేవు, ఒక 11 మందితో ఏదో ఉంది. సో ఇంతకు ముందు లాగా వాళ్ళ తప్పుల్ని కూడా ఏదో ఈజీగా చూసి జగన్మోహన్ రెడ్డి చిన్న కోడికత్తి డ్రామా ఆడితే 3 అంచెల రక్షణ వ్యవస్థ ఆయనకు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద ఉరి తీయాలని తప్పుడు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం పట్టించుకోలే. అలాంటివి ఇక ఉండబోవు. మాటకి మాట, దెబ్బకు దెబ్బ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తగులుతుంది. అలాగే ఇంతవరకు సాఫ్ట్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ చూసి చూడనట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ పట్టించుకొని గత 5 సంవత్సరాల్లో తప్పులు చేసి దాడులు చేసిన వాళ్ళకు కూడా సమాధానం చెప్పే రీతిలో ముందుకెళ్తానన్నారు. రాష్ట్రం పట్ల ఇంకా ఆయన శ్రద్ధ అంటారా? గతంలో చూసాం. ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా వచ్చిన నెల రోజుల్లోనే ఆయన పెట్టిన సంతకాలు కానీ, పోలవరం పరిగెట్టిస్తున్న తీరు కానీ, విదేశీ ప్రముఖులు వచ్చి పోలవరాన్ని చూస్తున్న తీరు కానీ, రేపు భోగాపురం విమానాశ్రయంకి వస్తున్న తీరు కానీ, ఆయన ఎంత బాగా పనిచేస్తారో మాకు తెలుసు. ఇంకా డబుల్ స్పీడ్తో పనిచేస్తున్నారు. మేడం, చాలామంది బయట జనం అంటే రాజకీయాలు అంటే ఒకప్పుడు చాలా రెస్పెక్టబుల్ జాబ్ అండి. అంటే ఇప్పుడు కాదని అంటలేదు, కానీ బయట జనం ఏమనుకుంటూ ఉంటారంటే, అంటే మీరు జనాన్ని గమనిస్తున్నారు లేదా అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. అంటే నిజాలు చెప్పరు చాలాసార్లు. అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది, లేకపోతే వాళ్ళు బాధ పెట్టినట్టు ఉంటుంది అని చెప్పకపోవచ్చు. కానీ రివెంజ్ పాలిటిక్స్ ఎక్కువైపోయి ఈ రాజకీయాలు ఏంటి ఇలా రొచ్చులా తయారయ్యి అన్న కొన్ని మాటలు అయితే నాకు వినిపించాయండి నేను జనం దగ్గరికి వెళ్ళినప్పుడు. అంటే ఇది నాకు రాజకీయాలు అంటే చాలా గౌరవం ఉందండి, రాజకీయాలు నేను కించపరచడం అని కాదు, జనం ఒపీనియన్ చెప్తూ ఉన్నాను. సో ఇలాంటి పరిస్థితుల్లో రివెంజ్ పాలిటిక్స్ అనేవి ఎక్కువ అయిపోయి అనే మాట వినిపించే సమయంలో ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడింది కదా, ఏమైనా రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా ఉంటాయంటారా? అసలు రివెంజ్ పాలిటిక్స్ అనే మాట మీకు 2024 ముందు వినిపించిందా, 2019 ముందే వినిపించిందా? జనం ఆ మధ్య అన్నారు. 2019 ముందు ఎక్కడ రివెంజ్ పాలిటిక్స్ లేవండి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా చాలా హుందాగా వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరి మీద రివెంజ్ పాలిటిక్స్ తీసుకోలేదు. రివెంజ్ లేకపోయినా ఒక తెలుగుదేశం మీద రివెంజ్ పాలిటిక్స్ కాదు, తెలుగుదేశం మీద కోపంతో రివెంజ్ ఎప్పుడు అంటారంటే, మీరు నన్ను ఒక ఇబ్బంది పెడితే తిరిగి నేను మీకు ఇబ్బంది పెట్టడానికి రివెంజ్ అంటారు. అసలు మీరు ఏమి ఇబ్బంది పెట్టకపోయినా మీరు గతంలో అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టి తెలుగుదేశంలో అన్నవాడెవడు బీఫామ్ పట్టుకోవడానికి భయపడేలా చేస్తానన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ధూళిపాల నరేంద్ర గారు ఆయనదేంటది, అదో డైరీ ఫామ్, సంఘం డైరీ ఫామ్ ఆయన చేతి నుంచి లాగేసుకోవాలని ఆయన మీద కేసులు పెట్టి లోపల పెట్టారు. ఒకరు కాదు, 2 కాదు, దేవినేని ఉమా గారు. ఇవన్నీ తెలుగుదేశంలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి నెక్స్ట్ జనరేషన్ కంటే ఈ ఎలక్షన్కి ఎవడు బయటికి రాకూడదు, భయపడాలని తప్పుడు పాలిటిక్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఊహించారండి 164, 153 మేడం? అంటే మీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఊహించారా? చంద్రబాబు నాయుడు గారు మనం గెలుస్తున్నాం, 135 నుంచి 140 ఓట్లతో గెలుస్తున్నామని ఎలక్షన్ ముందు రోజు కూడా మాకు చెప్పారు. ఎవ్వరు ప్రజల్లోని జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ద్వేషం, ఇంత అసహ్యం ఉందని మేము ఊహించలా. వాళ్ళు ఏ ఓటుతోనైతే ఆయన్ని గెలిపించారో అదే ఓటుతో దెబ్బ కొట్టి నీ పరిస్థితి ఇది అని చూపించారండి. రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడు తెలుగుదేశం చేయలేదు, చెయ్యదు కూడా. అయితే జరిగిన తప్పుల్ని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకు ఇంత అప్పులు చేశాడు, 3 రంగులు వేయడానికి కొన్ని కోట్లు, 3 రంగులు తీయడానికి కొన్ని కోట్ల, అలాగే ప్రతిదీ తప్పుడు. ఎవరండి 13 జిల్లాలను 26 జిల్లాలు చేయమనేది ఎవడు? 13 జిల్లాలకే నీకు జీతభత్యాలు ఇచ్చే దిక్కు లేదు 1వ తారీఖుకి. 26 జిల్లాలు చేసి ఏమన్నావు? ఎయిర్పోర్ట్లు తెస్తా ఉన్నావు. ప్రతిదీ అబద్ధమే. చేత కాని వాడిని కూర్చోపెడితే ఇలాగే చేసినట్టు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి విద్యా సంస్థని, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం నాశనం చేసి పెట్టాడు. ఆ తప్పులన్నీ ప్రజల ముందుకు తీసుకొని వస్తాం. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక విపరీత మనస్తత్వం ఉన్న వ్యక్తిని మళ్ళీ ఫలానా ఇప్పటికైనా 11 సీట్లు వాళ్ళకి ఇవ్వడం కూడా తప్పే. ఆ ప్రజలు కూడా మారాలి. వాళ్ళు చేసిన ప్రతి తప్పు, ప్రతి స్కాము, ప్రతి భూ ఆక్రమణలు అన్ని ప్రజల ముందు పెట్టడానికి తప్పితే ఎవరి మీద తెలుగుదేశం పార్టీ రివెంజ్ పాలిటిక్స్ ఇప్పటికీ చేయట్లేదు, చేయబోదు కూడా. మేడం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ విధంగా అంటే మీరు అన్నట్టు ఒక రకమైన అంటే విపరీత ధోరణిలో అని మీరు అన్నారు కదండి. అంటే వాళ్ళ ధోరణిలో వాళ్ళు
ప్రవర్తించారు. సరే, దాన్ని మీరు ఒక ప్రతిపక్షంగా విపరీత ధోరణి అన్నారు. నేను అంటే దాన్ని జడ్జ్ చేయట్లేదు, ఎవరిది కరెక్ట్ ఎవరు తప్పని జడ్జ్ చేయట్లేదు. నేననేది ఏంటంటే దానికి ఒక విపరీతమైన అంటే ఒక 151 సీట్లు అంటే యునానిమస్గా ఒక అద్భుతమైన మెజారిటీ ఇవ్వడం వలన ఇది సాధ్యమైంది. అంటే వాళ్ళు తలుచుకుంది ప్రతిదీ చేశారు, ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోలేదు అనే మాటలు అయితే వినిపించేవండి. ఇప్పుడు మీకు 164 ఇచ్చారు, వాళ్ళకంటే చాలా ఎక్కువ, ఇంకా అద్భుతమైన మెజారిటీ. సో అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ ప్రభుత్వం కొంత అహంకార పూరితంగా ప్రవర్తించింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అని ఈ మధ్య కొంతమంది విశ్లేషకులు వీళ్ళందరూ అన్నారు. మీరు 164 వచ్చాయి కదా, మరి మీరు అలాంటి పరిస్థితికి వెళ్లకుండా ఏ విధంగా జాగ్రత్త పడదాం అనుకుంటున్నారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ, నేను మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోనే చూశాను, ఎప్పుడు ఆయన నేను ఎదురు చూడలే. మొన్న ప్రమాణ స్వీకారం రోజు ఆయన అహంకారం ఎలా ఉందంటే, ఆయన పేరు పిలిచే ముందు వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. కనీసం ఆయనతో 10 మంది గెలిచారు కదా, ఆ 10 మందికైనా ఆయన దగ్గరుండి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూర్చొని చేయాలి కదా, లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సభా మర్యాదలు దాటరు. 164 మంది ఉన్నా ప్రతిపక్షం వాళ్ళు వస్తే వాళ్ళ హోదా వాళ్ళకి ఇచ్చి, మేము చేసిన హామీలు కానీ మేము చేసిన తప్పైతే మాట్లాడమనే చెప్తాం, దానికి మేము సమాధానం చెప్తాం. కానీ హేళనలు అంటే అసెంబ్లీ హాల్లో తొడగొట్టడాలు, మీసం తిప్పడాలు, ఆడవాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడాలు అలాంటివేవి మా సభల్లో ఉండవు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని గత 9 సంవత్సరాలుగా చూసిన కాన్ఫిడెన్స్ మాకే కోపం వస్తుంటది. మొన్నటికి మొదటి తారీఖున అందరికీ పెన్షన్లు ఇచ్చాము, 7,000 రూపాయలు ఇచ్చాం, ప్రతి ఒక్కరూ తీసుకున్నాడు. చాలా మంది మా నాయకులు మన పెన్షన్ ని మొదటి నెల నుంచే తీసేశాడు. ఇక్కడ అప్పలరాజు గాని జగన్మోహన్ రెడ్డి గాని వితౌట్ ఎనీ రీజన్ వాడు పెన్షన్లు ఆపేమన్నారు, మనం కూడా ఆపుదాము అని అన్నప్పుడు మాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ కాల్ తీసుకొని అక్కడక్కడ ఇలా చేస్తున్నారని తెలిసి ఏ ఒక్కడి పెన్షన్ ఆపడానికి వీల్లేదు. ఇప్పుడు మనకున్నది టీడీపీ వైసీపీ కాదు, మనకున్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కడు నా ఓటరే అన్నంత సాంప్రదాయం పాటించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అసలు వాళ్ళ మీద అహంకారంతో వెళ్లే ప్రసక్తే లేదు. మేము ఎక్కువ మంది గెలిచాం, ఎందుకు? ప్రజలకి వాళ్ళ మీద ఉన్న ద్వేషం, అలాంటి పరిస్థితి మళ్ళీ మేము తెచ్చుకోకూడదని మొదటి రోజు నుంచి మాకు చెప్తూ ఆయన పాటిస్తున్నారు. అంటే విశ్వాసం అతి విశ్వాసంగా మారే అవకాశం అయితే లేదు, జాగ్రత్త పడుతున్నారు, అంతే కదండి? అంతే. మేడం, లోకేష్ గారి కోసం చెప్పాల్సి వస్తే, ఆయన కోసం డిఫైన్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిఫైన్ చేస్తారు మీరు? తనను తాను పూర్తిగా పార్టీకి రాష్ట్రానికి అనుగుణంగా మార్చున్న వ్యక్తి. మొదట్లో లోకేష్ గారి గురించి మేము మామూలుగా చూసాం, ఆయన్ని ఎంత బాడీ షేమింగ్ చేశారో, అవహేళన చేశారో మేమందరం కూడా చూసాం. కరోనా టైంలో తనను తాను అంటే ఒక ఆకృతి మార్చుకోవడం కాదు, ఆ మాట తీరు గాని ఆలోచించే తీరు గాని పార్టీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక లీడరు ఎలాంటి లీడర్ కావాలో అలాంటి లీడర్ గా తనను తాను ఎంత కష్టపడి మార్చుకున్నారో మేము చూడలేదు. బట్ యువగలం పాదయాత్రలో ఆయన కష్టం మేము చూసాం. కుప్పంలో మొదలైన పాదయాత్ర అర్ధరాత్రి 12, 1 గంట, 2, 3 కాలు నొప్పులైన అదే చిరునవ్వుతో తన దగ్గరికి వచ్చిన ప్రతి అవ్వాతాతలకి మనవడిగా, పెద్దలకి కొడుగ్గా, ఆడపిల్లలకి అన్నదమ్ముడిగా, పిల్లలకి మేనమామగా ప్రతి ఒక్కరు కూడా తనని తన్ని ఓన్ చేసుకున్నారు. ఒక ముసలి వాళ్ళైతే మా మనవడైతే ఇలా ఉండాలి, ఒక ఆడపిల్లలైతే ఒక అన్నదమ్ముడు ఇలా ఉండాలి, చిన్నపిల్లలైతే మేనమామ ఇలా ఉండాలి. ప్రతి వర్గం వాళ్ళు లోకేష్ గారిని ఓన్ చేసుకునే విధంగా తనని తాను మలుచుకున్నారు చూడండి. అది మాత్రం ఇట్స్ అన్ అసెట్ టు అవర్ పార్టీ. ఆఫ్టర్ నందమూరి తారక రామ గారి తర్వాత పార్టీ ఏమైపోతుంది అనుకున్నాక చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఒక భరోసా ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయ్యాక పార్టీకి భరోసా ఇచ్చే నాయకుడిగా తనను తాను మలుచుకున్నారు. సో లోకేష్ గారిని ఒక అంటే పరిపూర్ణ ప్రజానాయకుడిగా అభివర్ణించండి, అంటే ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్. అంటే లోకేష్ గారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ వెనక జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కూడా ఉందంటారండి కొంతమంది. ఖచ్చితంగా అండి. అంతెందుకండి, ఈ రోజు గౌతు శిరీషకి రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకి ఈ రోజు గుర్తింపులోని అప్పలరాజు గారి పుణ్యమే ఉంది. మామూలు గౌతు లచ్చన్న గారి మనవరాలు వారసురాలుగా రాజకీయంలోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ఒక జిల్లా అధ్యక్షురాలుగా తెలిసిన గౌతు శిరీషని ఈరోజు ఖండాంతరాలు దాటి అమెరికాలో కూడా సిక్కోలు శివంగి మా గౌతు శిరీష అనేలాగా చేసింది అప్పలరాజు గారే. శత్రువు ఎంత బలంగా ఉండి ఎంత ఇబ్బంది పెడితే అంతగా యువతల నుంచి ఎలివేట్ అవ్వడానికి ఉంటుంది. ఖచ్చితంగా లోకేష్ గారి తాలూకా మార్పు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కూడా ఉంది. యాక్చువల్గా వైసీపీ ఓటమికి కొన్ని కారణాలు, ఒక 2-3 కారణాలు చెప్పాల్సి వస్తే ఏ కారణాలు చెప్తారు ఒక టీడీపీ నాయకురాలిగా? ప్రజలు భయపడ్డారండి. జగన్మోహన్ రెడ్డి పట్ల హ్యాపీగా ఉంది పోని చెప్పండి,
రైతుల, కూలీల, ఉద్యోగస్తుల, అంగన్వాడీ మహిళల, లేకపోతే యువత, ఎవరు ఆయన పట్ల హ్యాపీగా ఉన్నారు? యువతకి కనీసం కనుజూపి మేరలో ఎక్కడ భవిష్యత్తు లేకుండా చేశాడే ఏంటి? వాలంటీర్ ఉద్యోగాలు, ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లా కావాల్సింది యువతకి? ఒక కంపెనీ రాలేదు సరి కదా, అమర్ రాజా బ్యాటరీని తన్ని ఇక్కడ నుంచి పరిగెట్టి వాళ్ళు హైదరాబాద్ లోని 9,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అదే మన రాష్ట్రానికి వచ్చేది కదా. మేడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పటికీ వైసీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఇది మేము తెచ్చిన యాక్ట్ కాదు, సెంటర్లో ఉన్న మోదీ గారు, ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని వచ్చింది, వాళ్ళు తెచ్చిన దాన్ని మేము మాకు ప్రతి రాష్ట్రానికి పంపించారు యాక్ట్ని ఫాలోఅప్ చేయమని, మేము దాన్ని చేసాము, ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళు టీడీపీ వాళ్ళు గిడితే బీజేపీ వాళ్ళని కదా తిట్టాలి, మమ్మల్ని ఎలా బ్లేమ్ చేస్తారు అన్నట్టు చాలాసార్లు అన్నారు. అది అబద్ధం అని తేలింది కదండి. ఎన్నికలకి ఒక 20 days 1 month ముందే బీజేపీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి మాకు సంబంధం లేదు, మేము రాష్ట్రానికి పంపలేదు, అది రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆడుతున్న నాటకం క్లారిటీ ఇచ్చిందిగా. అంత బ్లండర్ గా మేము ఎలా అబద్ధం చెప్తాం? బీజేపీ వాళ్ళు తీసుకొస్తే వైసీపీ వాళ్ళు చెప్పారని. అంటే రాజకీయ నాయకులు మేడం, అంటే సారీ టు సే దిస్, రాజకీయ నాయకులు అందరూ అంటే చాలాసార్లు వింటూ ఉంటాను, అంటే నాకు ఎంతవరకు రియాలిటీ నాకు తెలియదు, చాలాసార్లు ఎలక్షన్ అఫిడవిట్లు వేసేటప్పుడు ఉన్న ఆస్తులు మొత్తం చెప్పరు, ఫేక్ గా చెప్తూ ఉంటారు, ఇలా అంటూ ఉంటారు, తగ్గించి చెప్తుంటారు. అదే అండి.